శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం మహాసరస్వత్యే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం 22 ఫిబ్రవరి నుండి 28 ఫిబ్రవరి కూడా, ఫిబ్రవరి 2026 వరకు కూడా ఈ వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం తెలుసుకోబోతున్నాము. ముందుగా గురుగ్రహం అండి మిథున రాశిలో ఉన్నాడు. సారీ, మీనరాశి అన్నాను, అది కాదు. మిథున రాశిలో వక్రగతిలో గురుడు ఉన్నాడు. కేతు సింహరాశిలోను, కుజుడు ఎగ్జాల్టేషన్ లో అంటే 28 డిగ్రీస్ దగ్గర జస్ట్ దాటాడండి. 27-28 డిగ్రీస్ దగ్గర పరమోచ్చలో ఉంటాడు ఆయన. కుజుడు ఎగ్జాల్టేషన్ పరమోచ్చలో ఉంటాడు అనమాట. అంటే మ్యాక్సిమం రిజల్ట్స్ ఇస్తాడు ఆయన. అలా ఉన్నాడు, మకర రాశిలో ఉన్నాడు. ఆయన 23rd నుండి ఆయన కుంభరాశిలోకి వెళ్తున్నాడు. ఈ ముఖ్యంగా చెప్పాల్సిన ఈ అంశం ఏంటంటే, ఈ విధంగా 5 గ్రహాలు అంటే మేజర్ గ్రహాలు అండి. అంటే 5 గ్రహాలు కుంభరాశిలో కలుస్తున్నాయి. అంటే నేను దీన్ని పంచగ్రహ కూటమి కూడా అంటాం మనం. రవి, బుధులు, కుజ, శుక్రులు, రాహువు. రాహులో కుంభరాశిలో ఉన్నాడు. సో 4 గ్రహాలు రాహుతో కలుస్తున్నాడు కుంభరాశిలో. ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. సో అదొకటి. శనీశ్వరుడు మీనరాశిలో ఉన్నాడు. శనీశ్వరుడు మీనరాశిలో కూడా శుభఫలితాలు బాగా ఇవ్వడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కుంభరాశి వారికి 5 గ్రహాలు మీ రాశిలో ఉండము, పంచమ స్థానంలో గురుడు ఉండడం వలన ఆస్ట్రాలజర్స్కి చాలా బాగుంటుంది. అంటే మీరు ఆస్ట్రాలజర్స్గా ఎక్కువ ఊహించంటే మీకు జరగబోయేది కూడా మీకు చెప్తూ ఉంటారు. వాళ్ళకి చాలా బాగుంటుంది. ఈ 5 గ్రహాలు కలయిక, 5 గ్రహాలు కుంభరాశిని చూడడం వలన ఈ వారం మొత్తం కూడా నేమ్ అండ్ ఫేమ్ చాలా బాగుంటుంది. అటు రాజకీయంగాను, ఆర్థికంగాను అనేక రకాలుగా మీరు డెవలప్మెంట్స్ ఉంటాయి. శని ప్రభావం వలన కుటుంబంలో ఇబ్బందులు, భార్యాభర్తల తగాదాలు, చిన్న ప్రాబ్లమ్స్, ఆర్థికంగా కూడా ఖర్చులు అయిపోతూ ఉండడము, సకాలంలో డబ్బులు చేతి రాలేకపోవడం చిన్నవి జరుగుతూ ఉంటాయి. చిన్న ప్రాబ్లమే. కానీ మీ ఫైనాన్షియల్ విషయంలో ఇంకా చెప్పినట్టుగానే ఇబ్బంది ఎదుర్కొన్న గురువు కాపాడుతూ ఉంటాడు. అంతేకాకుండా చదువు విషయంలోనూ, మీ మొదలగారి ఆరోగ్య పరిస్థితి విషయంలో మీరు శ్రద్ధ వహించాల్సిందే. అంతేకాకుండా మీ సంతానం మీకు చాలా మంచి హెల్ప్ఫుల్గా ఉంటారండి. మగ సంతానం పుడతారు. మీకు సాహిత్య రంగంలో బాగా నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. కళారంగంలో సాహిత్యము, సంగీతము, నృత్యము అంటారు కదా, వాళ్ళకి బ్యూటిఫుల్గా మంచి అవకాశాలు వస్తాయి. సక్సెస్ఫుల్గా ఉంటారు. ధర్మకార్యాలు, శుభకార్యాలు చేస్తూ ఉంటారు. స్టాక్ మార్కెట్లో, ఫైనాన్స్ రంగంలో బాగా మీకు తిరుగులేని సామ్రాజ్యంగా బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. సప్తమ స్థానంలో కేతు ప్రభావం వలన వివాహాది వేడుకలు కొద్దిగా ఆలస్యం అయినప్పటికీ కూడా 5 గ్రహాలు సప్తమ స్థానం చూడడం వలన భార్యాభర్తలకు అనురాగము, వ్యాపార అభివృద్ధి, చక్కటి భోజన వసతులు, ముఖ్యంగా వివాహ వేడుకలు మీ ఇంట్లో జరుగుతాయి. మీ హెల్త్ కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. అష్టమ స్థానాన్ని చూడడమే కారణం. అష్టమాధిపతి మీ రాశిలోనే ఉన్నాడు. సో కాబట్టి మీ హెల్త్ జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. ఏదైనా భాగ్యం మాత్రం మీకు వృద్ధి అవుతూనే ఉంటుందండి. భాగ్యం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. భాగ్యాధిపతి కూడా మీ రాశిలో ఉన్నాడు శుక్రుడు. ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా తీర్థయాత్రలు, విహారయాత్రలు, విదేశాలకు వెళ్ళడానికి స్టాంపింగ్ అవ్వడము, విదేశాల్లో ఉన్నతమైన విద్య, తీర్థయాత్రలు ఇవి చేస్తారు. ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి, సిమెంట్ పరిశ్రమ వాళ్ళకి, కోల్ రంగంలో ఉన్న వారికి, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడా చాలా అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల మార్పులు సంభవిస్తాయి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, అలాగే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకు కూడా మీకు చేసిన ఉద్యోగంలో మార్పులు, అదృష్టము, ట్రాన్స్ఫర్స్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఏదైనా మీ వ్యాపార అభివృద్ధి మాత్రం చాలా చాలా బాగుంటుందండి. అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశాలు కుంభరాశి వారికి ఉన్నాయి. కొద్దిగా నా గురించి చెప్తానండి. నేను CMA పాస్ అయ్యాను. CMA అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, ICWA. ప్రొఫెషనల్గా అది ఒక క్వాలిఫికేషన్ ఉంది. సరే, అది పక్క పెడదాము. మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉండాలండి. ఎందుకంటే చాలా మందికి ఉద్యోగాలు రావట్లేదనో,
పెళ్ళిళ్ళు కావట్లేదనో, సంబంధాలు కుదరట్లేదనో, ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలనో, పొలిటికల్ రంగంలో పదవులు రావాలనో, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ మనం చూడొచ్చండి. ఈ మధ్య రీసెంట్గానే ఒక అమ్మాయికి చెప్పాను, ఎంబీబీఎస్ అయిపోయింది, ఎండి కోసం సీట్ వస్తుంది అని చెప్పాను. అలాగే వాళ్ళు అమ్మాయికి వచ్చింది, వాళ్ళు మన ఇంటికి కూడా వచ్చారు. సరే, అది పెద్ద గ్రేట్ థింగ్ ఏం కాదనుకోండి. చెప్పేది ఏంటంటే జనరల్గా మనం చెప్పేవి కూడా జరుగుతూ ఉంటాయి అని చెప్పచ్చు. అంటే అనాలిసిస్ కరెక్ట్గా చేస్తే ఎవరు చెప్పినా జరుగుతుంది. సో అది పక్క పెడితే మీకు వాస్తు సంబంధించినటువంటి విషయాలు కావాలన్నా కూడా మీరు మా ఆది హాస్టల్స్ ఫోన్ చేయొచ్చండి. జనరల్గా నేనే లిఫ్ట్ చేస్తాను, లేదా మా మిస్సెస్ గారు లిఫ్ట్ చేస్తారు. సో మీకు మూడో వ్యక్తి ఎవరో ఉండరు, డైరెక్ట్గా మీతోనే కాంటాక్ట్ అయితే మీరు చెప్పవలసిన విషయాలు నాకు చెప్పచ్చు, మనం మాట్లాడుకోవచ్చు కూడా. సరే, ఇది పక్క పెడితే ఈ వారం మొత్తం కూడా అంటే ఫిబ్రవరి నెలలో పూజించవలసిన దేవుడు ఏంటి, పరిష్కార మార్గాలు ఏమున్నాయి మనం తెలుసుకుందాం. అన్నిటికంటే ముఖ్యమైనదంటే శనీశ్వరుడు, రాహువు, కేతువులే మెయిన్ గ్రహాలండి. అంటే బాధ పెట్టినా వాళ్ళు మంచి శుభాలు ఇచ్చినా కూడా వాళ్ళు ముగ్గురే ఎక్కువ ఉంటారు. ముఖ్యంగా శని రాహువులే విశేషించి సుఫలితాలు ఇచ్చినా, విశేషించి అశుభ ఫలితాలు ఇచ్చినా వాళ్ళే. కాబట్టి మనం వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలన్నా, అదే వాళ్ళని శాంతించి మెయిన్ అంటే మేజర్గా జరగకుండా కూడనివన్నీ మైనర్గా చిన్న చిన్న పడితే పోవాలన్నా బాధలు మనం పరిష్కార మార్గాలు చేసుకోవచ్చు అండి. ముఖ్యంగా శనీశ్వరుడు గురించి చెప్పుకుంటే మీకు తెలిసినట్టుగానే 7 శనివారాల పూట శనీశ్వరుడు తైలాభిషేకం చేసుకుని, ఆంజనేయ స్వామి వారి దగ్గర దీపారాధన చేసుకుని, ఆంజనేయ స్వామి వారి దగ్గర 11 ప్రదక్షిణాలు చేస్తే ఖచ్చితంగా శనీశ్వరుడు యొక్క బాధలు తగ్గుతాయండి. అంతేకాకుండా సింధూరం ఎవరైతే ఆంజనేయ స్వామి రాయిస్తారో వాళ్ళకి శని బాధలు ఉండవు అని సాక్షాత్ శని భగవాన్ అంటే చెప్పాడు మనకి. అదొకటి. ఇంకా కావాలంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన వలన, అలాగే శివుడికి అభిషేకాలు చేయించుకోవడం వలన కూడా ఈ బాధలు తగ్గుతాయి. అంతే కదండి. ఈ రాహు వలన కూడా చాలా మటుకు బాధలు, చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఆ బాధలు కూడా తగ్గాలంటే, అంటే మినిమైజ్ అవ్వాలంటే, పూర్తిగా పోవండి, ఆ రాహు ఇచ్చే బాధలు కొద్దిపాటైనా తగ్గిపోవాలంటే ముఖ్యంగా అమ్మవారు కనకదుర్గ అమ్మవారిని పూజించడం శ్రేష్టం. అమ్మవారికి కుంకుమ పూజ కానీ, లేకపోతే అమ్మవారి మనం అభిషేకాలు చేస్తుంటాం కదా, ఆ అభిషేకాలు కానీ, చండీ హోమాలు మన పేరు చేయించుకున్నా, అదే కనకదుర్గ అమ్మవారి దగ్గర చేయించుకున్నా, అవి చండీ హోమాలు చేయించుకోవడం వల్ల కూడా దోషాలు తగ్గుతాయి. మెయిన్ ఇంపార్టెంట్ అంటే అమావాస్య పూట, పౌర్ణమి పూట కూడా ఈ హోమాలు చేస్తుంటారు. మన దగ్గరలోని దేవాలయంలో కూడా ఈ పూజలు చేస్తుంటారు. చేసుకోవడం వలన కూడా మనకి చాలా మేలు జరగడానికి అవకాశం ఉంది. ఇప్పుడు చిన్నపాటి పరిష్కార మార్గాలు తెలుసుకుందామండి. పరిష్కార మార్గాలు కూడా ఉంటాయి కదా. మన డబ్బు ఖర్చు బాగోతో ఏమి ఉండదు. మేషరాశి నుంచి మీన రాశి వారి వరకు కూడా మనకి కొన్ని గ్రహాల ప్రభావం ఉన్నాయి. ముఖ్యంగా 5 గ్రహాలు, రవి, బుధ, శుక్ర, రాహువులు, వీళ్ళ వలన కూడా కొంతమందికి అష్టమస్థానంలో ఉండడం వలన, కొంతమంది చతుర్థ భావం ఉండడం వలన, కొంతమందికి 12వ భావం ఉండడం వలన ఇబ్బంది పడుతుంటారని మనం అనుకుంటూ ఉంటాం. అది బాగా శాస్త్రం మామూలుగానే, భయపడాల్సిన అవసరం లేదు. కానీ 12వ భావంలో కుజుడితో కలిసినటువంటి రవి మంచివాడు కాదు. కాబట్టి జనరల్గా మనం ఏం చేస్తూ ఉంటే, రాహు కూడా మంచివాడు కాదు. ఈ విధంగా ఏం చేయాలంటే, మనం సూర్య భగవాన్ ఆరాధన ఖచ్చితంగా చేయాల్సిందేనంటే అందరూ కూడా సూర్య భగవాన్ ఆరాధన, అలాగే మీరు శివారాధన, శివుడికి సంబంధించిన విషయాల్లో అమ్మవారు, శివుడి యొక్క ఆరాధన, అమ్మవారు కనకదుర్గ అమ్మవారు, రాహు ప్రభావం, కుజుడి ప్రభావం వలన మీకు ఏ దేవుడు ఇష్టం ఉంటే ఆ దేవుడు చేయాలంటే చేసుకుంటే మంచి సరిపోతుంది. ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివుడు ఈ ఆరాధన చేయడం వలన, విష్ణు సంబంధించిన పూజలు, విష్ణు ఆలయ దర్శనాలు, తులసి మాలలు సమర్పించడం వలన, కలియుగంలో శ్రీ మహావిష్ణువే కదండి మనకి పోషకుడు. కాబట్టి శ్రీ మహావిష్ణువుని పూజించడం వల్ల అన్ని శుభాలు కలుగుతాయి. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తారు కదండి శ్రీకృష్ణుడు గురించి మనకి అద్భుతంగా. శ్రీకృష్ణుడు అమోం భగవదే వాసుదేవాయ అంటూ పూజలు చేయడం వలన, శ్రీకృష్ణుడు నిరంతరం మనసులో ధ్యానించడం వలన, అలాగే మీకు నచ్చిన అమ్మవారిని పూజించడం వలన సకల శుభాలు కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో 12 రాశుల వారికి భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి. ఈ వారం రోజులు కూడా 5 గ్రహాలు కలిసాయి మనల్ని ఇబ్బంది పెడతాయి అనేది ఏమీ లేదు. 5 గ్రహాలు కలయిక దేశానికి వర్తిస్తుంది తప్ప, అలాగే కాల్సర ప్రదోషం కూడా దేశానికి వర్తిస్తే తప్ప మన ఇండివిజువల్ జాతకాల్లో అంత ప్రభావం చూపించవు.